ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే శక్తివంతమైనటువంటి వైశాఖ పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైంది కాదు. నిమ్మకాయతో ఇలా చేస్తే కనుక మీ దరిద్రం అంతా పోయి కోట్లు వచ్చి పడతాయి. అయితే వైశాఖ పౌర్ణమి రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ఆ రోజు నిమ్మకాయతో ఏ విధమైన పరిహారం చేసుకోవటం వల్ల దరిద్రం అంతా పోయి కోట్లు వచ్చి పడతాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం రెండో మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైందిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వైశాఖ పౌర్ణమి అనేది సామాన్యమైన పౌర్ణమి కాదు. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి, ఇన్ని విశేషాలు ఈ వైశాఖ పౌర్ణమి రోజుకి ఉన్నాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైంది, అత్యంత ప్రాముఖ్యమైంది కూడా. అయితే వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని, ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞానప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం కూడా తెలియజేస్తుంది. అలాగే అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించి పూజించటంతో పాటు సంపద గౌరి వ్రతాన్ని ఆచరించటం కూడా మీకు విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఈ వ్రతాన్ని ముఖ్యంగా స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయినం ఇవ్వటం ఈ వ్రతం యొక్క విశేషం. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, గౌరీదేవిని పూజించటం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, అన్నమాచార్యుల వారిని, బుద్ధుణ్ణి, కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించటం విశేషమైన ఫలాలను మీకు అనుగ్రహిస్తుంది. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకు అనేక శుభ ఫలితాలు కూడా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల ఆ పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, పేదవారికి వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయటం వల్ల మీకు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే గయలో స్నానం ఆచరించినా కాని పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకుని పూజించటం వల్ల కూడా మీకు గొప్ప పుణ్యం కలుగుతుంది. అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ వైశాఖ పౌర్ణమి రోజు మీరు కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలను మీరు పొందుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కానీ దానికి కారణం మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, అలాగే ఇతరుల యొక్క కనుదృష్టి, నరదృష్టి మనపైన ఉండటం. ఈ యొక్క దృష్టి దోషాల కారణంగానే మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఉద్యోగాలు తొందరగా రాకపోవటం, అలాగే ఎంత సంపాదించినా కానీ డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చు కావటం, అలాగే వివాహం జరగకపోవటం, సంతానం కలగకపోవటం, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవటం, కుటుంబంలో కలహాలు, వీటన్నింటికీ కూడా కారణం నరదృష్టి. అంటే మన ఇంటిపైన కాని మనపైన కాని ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కాని దాని యొక్క ప్రభావం కారణంగా మన దైనందిన జీవితంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క సమస్యతో బాధపడుతున్న వారు ఇంతటి విశిష్టత కలిగినటువంటి వైశాఖ పౌర్ణమి రేపు వస్తుంది కాబట్టి మీరు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి.
ఖచ్చితంగా మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. డబ్బుకి ఎటువంటి కొదువ లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకోండి. ముఖ్యంగా పరిహారాల కోసం ఎప్పుడు కాని కుళ్ళిపోయిన నిమ్మకాయలు తీసుకోకూడదు. అలాగే ఆకుపచ్చ రంగు నిమ్మకాయలు కూడా తీసుకోకూడదు. పండిన నిమ్మకాయను, ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను, పసుపు రంగు నిమ్మకాయను ఒకదాన్ని తీసుకొని దానికి సగానికి కట్ చేయండి. అంటే 2 వక్కలుగా కట్ చేసిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ పైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి మీరు కట్ చేసిన ఆ 2 ముక్కలను 2 చేతులతో పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిరగండి. ఈ విధంగా తిరిగే సమయంలో మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలని, అలాగే మీ ఇంట్లో నరదృష్టి, నరఘోష, నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తుల ప్రభావం ఏది ఉన్నా కానీ బయటకు వెళ్లిపోవాలని, ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ యొక్క నిమ్మకాయలను తీసుకుని మీరు ప్రతి మూలన అంటే ప్రతి గదిలో ప్రతి మూలన తిరిగిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే ప్రధాన ద్వారం బయటకు వచ్చిన తర్వాత గుమ్మం ముందు నిల్చొని ఆ యొక్క నిమ్మకాయలతో మీరు సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇంటికి దిష్టి తీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అంతా కూడా ఆ నిమ్మకాయలు తమ లోపలికి లాక్కుంటాయి. ఈ విధంగా లాక్కున్న నిమ్మకాయలను ఎవరూ చూడకుండా నిర్జన ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి మీ కుడి చేతిలో ఒక వక్కను, అలాగే ఎడమ చేతిలో ఒక వక్కను పట్టుకుని మీరు నిర్జన ప్రదేశంలోకి వెళ్లి ఎడమ చేతిలో ఉన్న వక్కను కుడి వైపుకు విసిరేయండి. అలాగే కుడి చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయ వక్కను ఎడమ వైపుకు విసిరేయండి. ఈ విధంగా విసిరేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు ఇంట్లోకి వెళ్లి స్నానం చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ధూపదీప నైవేద్యాలతో పూజ చేయండి. ఈ విధంగా మీరు పూజ చేసే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి. అలాగే నైవేద్యంగా భగవంతుడికి ఏదైతే సమర్పిస్తారో దాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా కనుక నిమ్మకాయతో చిన్న పరిహారం వైశాఖ పౌర్ణమి రోజు కనుక చేశారంటే మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులపై ఎవరిపై అయితే నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోవటంతో ఎప్పుడైతే మన ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను మీరు పొందుకోగలుగుతారు. అలాగే డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి. ఆర్థికంగా మీరు అంతకుముందు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మీరు మంచి పురోగతినైతే సాధించగలుగుతారు. అంతకుముందు వృధాగా ఖర్చు చేసే అలవాటు ఉన్నవారు కూడా ఆ అలవాటును మార్చుకోగలుగుతారు. అలాగే డబ్బు అంతకుముందు నిలువ లేకుండా ఖర్చయిపోయేది. ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేసుకోవటానికి మార్గాలను అన్వేషించగలుగుతారు. మీ యొక్క మానసిక స్థితిలో మార్పు వస్తుంది. మీ కుటుంబ జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి అనేది సామాన్యమైంది కాదు. ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే కనుక మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు. కాబట్టి చూశారు కదండి, రేపు శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.